తులారాశి వాళ్లకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా చూస్తే కనుక మీరు పనిచేసేటటువంటి కార్యాలయంలో అనుకున్నటువంటి విధంగానే శుభ ఫలితాలు, గుర్తింపు, గౌరవాలు పొందుతుంటారు. వివిధ రూపాల్లో మీరు కష్టపడటం ద్వారా జీతభత్యాల విషయంలో కూడా కొంత సానుకూలమైనటువంటి మార్పులు మీరు ఊహించవచ్చు. అలాగే నూతనమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం కలిసి వస్తుంది. అవకాశాలు కూడా వివిధ రూపాల్లో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంటాయి. వ్యాపార అభివృద్ధి సాధించుకోవటం ద్వారా మరిన్ని చోట్లకు మీ యొక్క వ్యాపారాలను విస్తరింపచేసేందుకు కూడా ఆలోచనలు, ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే నూతనమైనటువంటి కార్యక్రమాలు, పనులు చేపట్టేందుకు ప్రస్తుతం అంత అనుకూలంగా లేనందువలన తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాత, మీకు నమ్మకం కలిగిన తర్వాతనే మీరు ముందుకు వెళ్ళటం మంచిది. లేనట్లయితే యథావిధ స్థితిని కొనసాగించడం అనేది మంచిది. ఇక కంప్యూటర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లు కావచ్చు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు కావచ్చు, ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి శుభ ఫలితాలను కూడా పొందుతుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి, శ్రద్ధ చూపుతూ ఉండండి. చిన్న చిన్న సమస్యలు వచ్చినట్లయితే వాటిని అశ్రద్ధ చేయకుండా, అవి పెద్దగా తీవ్రంగా మారకముందే ఆ యొక్క వైద్యపరమైనటువంటి పరీక్షలన్నీ కూడా చేసుకొని ఆరోగ్యాన్ని మంచి స్థితిలో ఉంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని అతి సూక్ష్మంగా పరిశీలన చేసి, ఆలోచన చేసి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ చిన్న చిన్న విషయాలకి ఎక్కువగా మీకు అనుమానాలు అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార పరంగా చూస్తే వారం మధ్య నుండి చివరి వరకు మళ్ళీ సానుకూలమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీరు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారం ఈ తులారాశి వారు శుభ ఫలితాలు పొందేందుకై లలిత అమ్మవారిని పూజించటం, దర్శనం చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం, సంపెంగ పుష్పాలను సమర్పణ చేయటం ద్వారా మీ పనుల్లో చక్కని సానుకూలమైనటువంటి పరిస్థితులు తిరిగి ఏర్పడుతుంటాయి.